సంభాల్ పురాతన శివాలయాలు, మెట్ల బావులు మరియు నీటి నిల్వ నిర్మాణాలతో భారతీయ చరిత్రలో ఓ అద్భుతమైన అధ్యాయం. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంభాల్ను తీర్థయాత్రా స్థలంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు ప్రారంభించింది. తాజాగా సంభాల్లో రెవెన్యూ శాఖ తవ్వకాల్లో ఒక భారీ మెట్ల బావి బయటపడింది. ఈ నిర్మాణం పాలరాతితో 3 అంతస్తులుగా రూపొందించబడినట్లు తేలింది. ఈ మెట్ల బావి బిలారి రాజుల పూర్వీకుల కాలంలో నిర్మితమైందని భావిస్తున్నారు. నీటి నిల్వ కోసం రూపొందించిన ఈ నిర్మాణం భారతీయ వాస్తుశిల్పానికి ప్రతీకగా నిలుస్తోంది. షాహీ జామా మసీదు సమీపంలో సర్వే సమయంలో 1978లో మూసివేసిన ఒక పురాతన శివాలయం గుర్తించారు. ఈ ఆలయం తిరిగి వెలుగులోకి రావడం సంభాల్ చరిత్రకు కీలక ఘట్టంగా మారింది. సంభాల్ను తీర్థయాత్రా స్థలంగా అభివృద్ధి చేయడానికి యోగి ఆదిత్యనాథ్ సర్కారు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తోంది. ఇక్కడి బావులు, చెరువులను పునరుద్ధరించి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం కృషి చేస్తోంది. మెట్ల బావులు పురాతన భారతదేశంలో నీటి నిర్వహణకు ముఖ్యమైన సాధనాలు మాత్రమే కాకుండా సామాజిక మరియు మతపరమైన కేంద్రాలుగా నిలిచాయి. ఇప్పుడు ఇవి చారిత్రక వారసత్వంగా ప్రాధాన్యం పొందుతున్నాయి. సంభాల్ జిల్లా మేజిస్ట్రేట్ రాజేంద్ర పెన్సియా తెలిపారు, ఇక్కడ తవ్వకాలు అత్యంత జాగ్రత్తగా కొనసాగుతున్నాయి. పురాతన నిర్మాణాలకు నష్టం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. 1978 అల్లర్లకు సంబంధించిన ఫైళ్లను సేకరించి సంభాల్ చరిత్రను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. సంభాల్ చారిత్రక వారసత్వం మరియు సనాతన ధర్మానికి అద్దం పట్టే ప్రదేశం. ఇది పర్యాటక కేంద్రంగా మారి మన సంస్కృతికి కొత్త జీవం పోస్తోంది. మన చరిత్రను పునరుద్ధరించే ఈ ప్రయాణంలో భాగస్వాములు కావాలని కోరుతూ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.